నిరుద్యోగ సమస్యలపై ముఖ్యంగా డిఎస్సి ఉద్యోగుల నోటిఫికేషన్ విషయంలో ఏపీ కాంగ్రెస్ నేడు చలో సెక్రటరేట్ పేరిట సచివాలయ మార్చ్ చేపట్టాలని నిర్ణయించింది. యువతకు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ వర్గాలు ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందించాలి అని భావించాయి. అయితే చలో సెక్రటరేట్ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం కోసం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే ఉన్నారు. ఇలా ఉండగా ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటరేట్ ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న షర్మిల తొలుత అంపాపురంలోని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు నివాసానికి వెళ్లాలని అని భావించారు. అయితే పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వెంటనే రూట్ మార్చి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్కు టర్న్ తీసుకున్నారు. షర్మిల కాంగ్రెస్ నేతలంతా ఆంధ్రరత్న భవన్కు వెళ్లారు. ఈ రోజు ఉదయం అక్కడి నుంచి చలో సెక్రటరేట్కు వెళ్లాలని నిర్ణయించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు చలో సెక్రటరేట్కి పార్టీ శ్రేణులతో కలిసి షర్మిల వెళ్లనున్నారు. వైఎస్ షర్మిల రెడ్డి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ భయపడుతున్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నిన్నటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ముందు వేలాదిగా పోలీసులను మోహరించి మమ్మల్ని అందరినీ కూడా నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులకి మద్దతుగా సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చినందువల్ల వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటే అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి లేదంటే రోడ్డు మార్గంలో కానీ రైలు మార్గంలో కానీ ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటపడి డిటైన్ చేసి నోటీసులు సర్వ్ చేసి మీరు ఏమాత్రం విజయవాడకు రీచ్ అయినా సరే మేము మీ పైన చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్తో కేసులు నమోదు చేస్తాము అని చెప్పి భయపడుతూ ఆంధ్రరత్న భవన్ కార్యాలయం దగ్గర ఇప్పుడు ఈ సమయంలో సుమారుగా 5 గంటల టైంలో తెల్లవారుజామున 1000 మందికి పైగా పోలీసులను పెట్టి పార్టీ కార్యాలయానికి కూడా ఎవరిని రానివ్వకుండా ఎక్కడ వాళ్ళని అక్కడే వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎత్తివేసి వ్యానుల్లో పడేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఇక విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చలో సెక్రటరీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అక్కడైతే మోహరించిన పోలీసులు అలాగే నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతానికి అయితే ఆంధ్రరత్న భవన్ దగ్గర ఉధృత వాతావరణ పరిస్థితి నెలకొన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు ఆంధ్రరత్న భవన్ కు వస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అడ్డుకోవటమే కాకుండా అరెస్టుల పరంపర కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మొదట రాత్రి షర్మిల ఏదైతే చలో సెక్రటరేట్ పిలుపునిచ్చిన తర్వాతనే వాళ్ళకు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆ చలో సెక్రటరేట్ పిలుపుకి అనుమతి నిరాకరిస్తామని చెప్పిన పోలీసులు చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. ఆ క్రమంలో కనుక ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించి కనుక ముందుకెళ్తే అరెస్టులు చేస్తామని చెప్పారు. ఆ అరెస్టుల నేపథ్యంలోనే ఉదయం 5 గంటల నుంచి కూడా కాంగ్రెస్ భవన్ కు వస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకోవడమే కాకుండా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నాం. మరో పక్క నుంచి రాత్రి నుంచి కూడా ఆంధ్రరత్న భవన్లోనే బస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటలకి చలో సెక్రటరీ పిలిపించారు. అయితే ఉదయం 10 గంటల తర్వాత సెక్రటరియట్ పిలుపు తర్వాత అక్కడ ఆంధ్రరత్న భవన్ నుంచి బయటికి రాకుండా ఉండేందుకు గేట్లు కూడా మూసివేసి భారీ బందోబస్తు పోలీసులు అక్కడ ఏర్పాటు చేయడం. గత కొద్దిసేపటి కిందటే పిడుగు రుద్రరాజు కావచ్చు, ఇతర నేతలు కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళ మీద కూడా పోలీసులు జులుం ప్రకటించారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే చలో సెక్రటరియట్ కార్యక్రమం వాతావరణం మాత్రం ఉద్రిక్త వాతావరణం ఆంధ్రరత్న భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నడుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుతానికైతే ఉదయం 10 గంటల తర్వాత షర్మిల బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వాతావరణం ఏర్పడబోతుందా అనేది అంత వాతావరణం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉద్రిక్త వాతావరణం నడిపించే షర్మిల ఈ చలో సెక్రటరియట్ పామరిస్తారా, లేదు అంటే కనుక పోలీసులు షర్మిల బయటకు వచ్చి అరెస్ట్ చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితిగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా చలో సెక్రటరియట్ సంబంధించి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని షర్మిల రాష్ట్రం మొత్తం మీద కూడా
చేస్తున్న పర్యటన ఇట్లా చోట కూడా చలో ఉద్యోగులకు జరుగుతున్న అంటే నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని, డిఎస్సీ అభ్యర్థులు జరుగుతున్న అన్యాయాన్ని పూర్తి స్థాయిలో ఆవిడ విమర్శించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆవిడ కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నెల 22 తారీఖున చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. దాని ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎలక్షన్ ముందు డ్రామా ఏదైతే ఆడుతుందో దానికి అడ్డుకట్టేస్తామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం పోలీసులకు నిరసన రావడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఆంధ్రరత్న భవనం చేరుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా అరెస్టులు చేసి స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.